నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆ, ఈరోజు మనము పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై ఆ, మరి అందరి అసంతృప్తి బాగా వచ్చింది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఒక చైనా బీ టీమ్ అనేటువంటి ఒక అంటే ఏషియా దేశాల్లో చైనాని బీ టీమ్గా వర్ణించడం అంటే మనం వాళ్ళతో చేసుకున్న ఒప్పందాలు అవన్నీ మామూలుగా కాకుండా మిగిలిన వాళ్ళతో చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి దాన్ని దీన్ని ప్రకటించడం వలన ఏమవుతుందంటే ఈ వ్యాపారం చేసే దాంట్లో ఈ అసంతృప్తి అనేది బాగా పెరిగింది. సో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడింది. సో దీని మీద మీ స్పందన? అది అట్లాంటి కామెంట్స్ ఇండియన్ కామర్స్ మినిస్టర్ చేసి ఉండాల్సింది కాదు. చాలా వెరైటీ ఆఫ్ రీజన్స్. ఫస్ట్ ఏషియన్ ఎకానమీస్, ఈ ఏషియన్లో ఉన్నటువంటి ఎకానమీస్ అన్నీ చాలా ఎమర్జింగ్ ఎకానమీస్, డైనమిక్ ఎకానమీస్, వరల్డ్ వైడ్గా బాగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీస్. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండు, ఈ మొత్తం ఏరియా ఇట్స్ ఎ వెరీ వైబ్రెంట్ ఏషియన్ టైగర్స్ అంటారు వీటిని, చిన్న చిన్నవి. అటువంటి వాటిని చైనా బీ టీమ్ అంటాం కరెక్ట్ కాదు. కానీ కొంత వాస్తవం ఉన్నది, వాస్తవం ఉన్నా కానీ అనకూడదు. ఏంది ఆ వాస్తవం? ఏంటంటే ఇవన్నీ కలిపి చైనాతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఇండియాను కూడా ఉండమంటే ఇండియా రిజెక్ట్ చేసి బయటకు వచ్చింది. అది మంచి పని చేసిందని చెప్పబోయి ఈ రకంగా మాట్లాడారు. అది ఎందువల్ల మంచి పని అయింది అంటే, ఒకవేళ మనం కూడా దాంట్లో కనుక మెంబర్లం అయి ఉంటే ఈ చైనా గూడ్స్ అన్నీ వీళ్ళ ద్వారా మనకు ఫ్లడ్ అయి ఉండేది. అది జరగలేదనే మాట ఒకటి చెప్పడానికి ఈ మాట ఆయన అన్నాడు. బట్ ఈ రకంలో మాట్లాడి ఉండాల్సింది కాదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏషియన్తో మనకు పెద్ద ప్రాబ్లం లేదు. బట్ చైనా వచ్చినప్పుడు మాత్రం మనకు ప్రాబ్లం వస్తుంది. చైనా లేని ఏషియన్తో మనకు ఏ రోజైనా కానీ మంచి రిలేషన్షిప్సే ఉన్నాయి. అంటే కమర్షియల్గా లేకపోతే చైనాతో చేసుకున్నామంటే వాళ్ళని డంప్ చేసేస్తారు. ఎప్పటికైనా మనకు అడ్వాంటేజ్ యూరప్తో, ఇంగ్లాండ్తో, అమెరికాతో, వీళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పుడైనా మనకు అడ్వాంటేజెస్. ఎందుకంటే కాంప్లిమెంటరిటీ ఉంది మనకు. వాళ్ళది హై టెక్నాలజీ ఉంది, హై లేబర్ కాస్ట్, ఎకానమీస్ ఎక్కువ, వేతనాలు వాటి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అక్కడ మాస్ ప్రొడక్షన్కి అవకాశం లేదు. అవన్నీ ఇక్కడి నుంచి చేసి మనం వాళ్లకు సప్లై చేయొచ్చు. ఆ రకంగా వాళ్ళ నుంచి మనం హై ఎండ్, హై టెక్నాలజీవి తీసుకోవచ్చు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ దేశాలతో, ఏషియన్తో కూడా మనకు అవసరమే. ఎందుకంటే ఏషియా ఎమర్జింగ్ ఎకానమీస్ కాబట్టి ఎప్పటికైనా కానీ అవి భవిష్యత్తు. బట్ ఎప్పటికైనా మనం కేర్ఫుల్గా ఉండాల్సిన కంట్రీ మాత్రం చైనా. చైనాతో ఎటువంటి అగ్రిమెంట్ చేసుకున్నా డంపింగ్కి అవకాశం చేస్తూనే ఉంటుంది. ఆయన వ్యాఖ్యలు కొంచెం హాస్యం తగ్గినవి కావు.